గురైన కుంట్రపూల్ గ్రామ చెరువుని సర్వే నిర్వహించాలి వెంటనే, అద్దురాలను నిర్ణయించాలి వెంటనే, అడుగు ఎత్తు 2 ఫీట్లు వెంటనే, అడుగు ఎత్తు 2 ఫీట్లు వెంటనే కాపాడాలి. దామరచల మండలం కుంట్రపూల్ గ్రామ కబ్జాకు గురైన చెరువుని కాపాడాలి. దామరచల మండలం కుంట్రపూల్ గ్రామ కబ్జాకు గురైన చెరువుని కాపాడాలి. కుంట్రపూల్ గ్రామ కబ్జాకు గురైన చెరువుని వెంటనే. గ్రామ ప్రజలు మొత్తం ఆర్డీఓ గారి ఆఫీస్ కాడికి వచ్చాము. మా యొక్క చెరువు 176 ఎకరాలు, దాంట్లో ఒక 60 ఎకరాలు కబ్జా అయింది. ఇళ్ళన్నది కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కావున దయచేసి మా చెరువును 176 ఎకరాలను అద్దులు పాతి ఒక 2 అడుగుల అలుగు పెంచాలని మా మనవి, విజ్ఞప్తి. కుంట్రపూల్ గ్రామ ప్రజల విజ్ఞప్తి. ఈరోజు దామరచల్ల మండలం కుంట్రపూల్ గ్రామ ప్రజలందరూ ఆర్డీఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహిస్తున్నాము. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, మా కుంట్రపూల్ గ్రామంలో సుమారు 100 ఏళ్ల నాటి క్రితమే 176 ఎకరాల చెరువు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం 60 నుంచి 70 ఎకరాల చెరువు కబ్జా గురైంది. ఇటు కబ్జాదారులపై అక్రమ కేసులు, గతంలో మాపై వాళ్ళే అక్రమ కేసులు బనాయిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ గ్రామ ప్రజలని మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఆ కబ్జా గురైన మా గ్రామ చెరువుని సర్వే నిర్వహించి కాపాడాలని, అలుగు ఎత్తున మరో 2 ఫీట్ల మేర డిమాండ్ చేయాలని మేమందరం మా గ్రామ ప్రజల తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాము. అడగడానికి వెళ్ళిన మాపై తిరిగి అక్రమ కేసులు ఆ కబ్జాదారులు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే మా గ్రామ చెరువుని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కుంట్రపూల్ గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు దాదాపు 178 ఎకరాలు. ఆ చెరువును నమ్ముకుని 2000 కుటుంబాలు, 2000 మంది రైతులు బ్రతుకుతున్నారు. అలాంటి చెరువు 178 ఎకరాల్లో ఇప్పుడు ఓన్లీ 70 ఎకరాలు మాత్రమే మిగిలింది. దాదాపు సుమారు 100 నుంచి 110 ఎకరాల ఆక్రమణకు గురైంది. దానికి రక్షించాలనే ఉద్దేశంతో మేము ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారి మేడంకి కలిసి ఇదే కుంట్రపూల్లో ఇంటికి ఒక మంచి దాదాపు 400-500 మంది పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఖచ్చితంగా మేము స్థానిక అధికారులకు చెప్పి పంపించి హద్దురాళ్లు పెట్టేసి మీ కుంట్రపూల్ చెరువు 178 ఎకరాలకు బౌండరీ ఫిక్స్ చేసి అలుగు కూడా ఎత్తు పెంచిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఆర్డీఓ గారు ఇవాళ కలెక్టర్ గారు నూతనంగా రావడం వల్ల లేకపోవడం జరిగింది. కాబట్టి కుంట్రపూల్ చెరువును కాపాడాలనే ఉద్దేశంతో మేము గత వారం నుంచి అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. హైకోర్టులో కూడా ఒక రిట్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారిని కలవడానికి రావడం జరిగింది. కుంట్రపూల్ గ్రామం తరఫున ఇక్కడికి వచ్చిన కుంట్రపూల్ గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ మన కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించడానికి వచ్చినటువంటి మన ఎంపీపీ దామరచల్ల గారికి, నందిని రవితేజ గారికి మరియు మామిరెడ్డి మట్టారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లేనటువంటి కుంట్రపూల్ నాయకులు ఎవరున్నా సరే వాళ్ళ పేరు చెప్పట్లేదని బాధపడద్దు. ఇది మన వ్యక్తిగత విషయం కోసం రాలేదు, మన గ్రామం కోసం, మన గ్రామ చెరువును కాపాడుకోవడం కోసం వచ్చినాము. ఇది సుమారుగా 100 సంవత్సరాలు మా క్రితం చెరువుని 175 ఎకరాలు చిల్లర ఉండాల్సిన చెరువు ఈరోజు మనం సర్వే చేస్తే 70 ఎకరాలు కూడా వెళ్ళే అవకాశం లేదు. ఇది ఈ రకంగా మనం దాన్ని కబ్జా చేసుకోకపోవడం వల్ల మా ఊర్లో ఉన్నటువంటి ముదిరాజు సైదులు కానీ, చెరువు కింద ఉన్నటువంటి పొలాలు కానీ చాలా నష్టం పోవడం జరిగింది. 10 సంవత్సరాల క్రితమే మినీ రిజర్వాయర్ కావాల్సిన కుంట్రపూల్ చెరువుని అధికారులు అప్పుడు అర్థం పడి వాళ్ళ హోదాను ఉపయోగించుకొని ఆ మినీ రిజర్వాయర్ కాకుండా కూడా ఆపడం జరిగింది. ఒక పక్క అలుగు పెంచుకుంటూ పోతున్నా సరే దాన్ని కూలగొడుతున్నారు. ఈ రకంగా మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు చేసుకుంటూ పోతారో చూస్తాం. మేము కూడా ఇది చాలా చిన్నగా స్టార్ట్ చేసినాము. మంచితనంతో వాళ్ళు ఎవరైతే కబ్జా చేసుకున్నారో ఆ భూముల్ని ఎమ్మటే ఆ చెరువుకు అప్పచెప్పి అధికారులు, సంబంధించిన అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, మన మైనింగ్ అధికారులు కానీ, వీళ్ళు కానీ అందరూ కూడా చెరువు దగ్గరికి రావాలి, వచ్చి ఆ చెరువు హద్దులు పెట్టాలి. లేని పక్షంలో మేము ఆత్మహత్యలు చేయడానికి కూడా చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా అది జరగాలి అనుకుంటే ఆ తర్వాత పరిణామం వేరే తిరిగి ఉంటుంది. మొన్న మేము ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగా స్పందించిండు. ఆర్డీఓ గారు ఈరోజు మన కొత్తగా వచ్చిన కలెక్టర్ నారాయణరెడ్డి సార్ని కలవడం పోవడానికి జరిగింది. ఇక్కడ లేకపోవడం వల్ల సంబంధించిన అధికారికి మేము వినతి పత్రం ఇచ్చిపోతున్నాం. ఈరోజు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారం రోజులలో ఎవరైనా అధికారి వచ్చి సర్వే నిర్వహించిన పక్షంలో ఇదే ఆర్డీఓ కార్యాలయం ముందల రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.